ఆరాధింపడానికి రోజు కళ్ళు మూసుకుందాం. పాట వస్తే మాతో కలిసి ఏకీభవించి చప్పట్లు పెడుతుందని పాడుకుందాం. పాడుకుంటున్నా ఉన్నప్పుడు మన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించుకుంటూ ముందుకు కొనసాగుదాం. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యము నీకుందా. తీర్పు దినమందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యము నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంటరావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంటరావెన్నడు, నీ వెంటరావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఆత్మను కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. ఆత్మను కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేర్, నీకంటూ ఏముందిలే.
దేవుడిచ్చిన ఆత్మం దేవుని యొద్దకి చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యములు పిలిచినటువంటి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో మూడు బారినటువంటి బండలాంటి నా హృదయాన్ని మీరు మార్చండి ప్రభువా. ఎన్నో దినం నుంచి, ఎన్నో సంవత్సరం నుంచి మీ మాటలు వింటూ ఉన్నాం. మార్పు చెందాలని ఆశ ఉంది కానీ మారలేకపోతుంటున్నామయ్యా. నీ కొరకే జీవించాలని ఆశ ఉంది కానీ జీవించలేకపోతూ ఉంటున్నాం ప్రభువా. మా జీవితాలను మార్చండి, మాతో మాట్లాడండి, మీ సేవకులను సిద్ధపాటు చేయండి ప్రభువా. మా గ్రామమునకు ఈ కూడికలు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మంది మార్చబడాలి అని చెప్పి మనము ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహోగణుడా, మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రభువా, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం నాన్న. ఈ క్రీస్తు సువార్త ఉత్సవ మహాసభలను ఏర్పాటు చేసుకోవటానికి మీరు ఇచ్చినటువంటి నా ప్రభు తండ్రి, ఇదిగోనన్నా ఈ మంచి సమయాన్ని బట్టి నాన్న మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. నిన్నటి దినమందు నా తండ్రి ఇదిగో కొన్ని అవంతరాలు ఎదురైనప్పటికీ కూడా అయ్యా నా ప్రభు తండ్రి, ఇదిగో అయ్యా మీ చక్కని వాక్యాన్ని నా ప్రభు తండ్రి, వాక్యము చేత మా అందరితో మీరు మాట్లాడారు, మీరు జరిగించారు ప్రభువా. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రెండవ రోజు నా తండ్రి ఇదిగో నా ప్రభు క్రీస్తు సువార్త ఉజ్జీవ మహాసభలలో ఈ మొదటి రోజు యవనస్తుల కూడికను మీ దగ్గర హస్తాలకు అప్పచెప్తుంటున్నాం. అయ్యా నా తండ్రి ఇదిగోనన్నా, అయ్యా నా ప్రభు తండ్రి దూర ప్రాంతం నుంచి రూబేన్ పాస్టర్ గారిని మా మధ్యకి నడిపించారు. అలాగుననే నా తండ్రి ఇదిగోనన్నా సామ్యూల్ పాస్టర్ గారిని మా మధ్యకి నడిపించారు. నా దేవా నా తండ్రి ఇదిగో నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ దాసులను నా ప్రభువా మీరు సిద్ధపాటు చేశారని విశ్వసిస్తూ ఇదిగో నా ప్రభు తండ్రి మా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీ దాసుల ద్వారా మీరు ఏదైతే సెలవిచ్చాలని నా ప్రభు తండ్రి తెలియజేయాలని అయ్యా వారిని పంపించారో నన్ను స్పష్టంగా నా తండ్రి ధైర్యముగా నా ప్రభు తండ్రి ఇదిగో నీ మాటలు తెలియజేయడానికి శక్తిని దయచేయండి. మా ప్రభు నీకు స్తోత్రాలు. ఇదిగో నాన్న మా ప్రాంతంలో అనేక మంది నానా రకాలైనటువంటి నా ప్రభు తండ్రి మనస్తత్వము కలిగి నానా రకాలైనటువంటి సమస్యలతోనూ నానా రకాలైనటువంటి పాపముతోనూ నా ప్రభు తండ్రి ఇదిగో నా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇదిగో నా ప్రభు తండ్రి ఇది వారికి ఒక మంచి మార్గముగా నా తండ్రి ఈ కూడికలు నా ప్రభు తండ్రి వారికి ఒక ఆశీర్వాదకరంగా నాన్న వారి జీవితాల్లో ఒక గొప్ప మార్పుకు నన్ను నాంది పలికినట్టుగా అయ్యా నా తండ్రి మీరే ఈ కార్యములు జరిపించమని దుష్ట కార్యములను అవరోధాలను ఆటంకములు అన్నిటినీ ప్రతి గలిబిలి గందరగోళం తీసివేసి నా ప్రభు తండ్రి ఇదిగో నా తండ్రి నీ సన్నిధిని మాతో కూడా ఉంచమని ప్రార్థిస్తూ ముందున్న సమయానంతటినీ మీ దయగల హస్తాలకు అప్పచెపుతూ మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం. వీలైతే యవ్వనస్తులు లోపలికి రావడానికి ప్రయత్నించండి. మొత్తం సండే స్కూల్ పిల్లలు ఉన్నారు ఇక్కడ కొంతమంది. వీలైతే మా లోపల స్థలము లేదు. వాలంటీర్స్ ఉన్నారా? వాలంటీర్స్ ఓకే, వాలంటీర్స్ ఉంటే వచ్చినటువంటి వారిని బయట కూర్చోబెట్టండి. స్థలం లేదు. అమ్మ డోర్ తీయండి తల్లి.
సువర్ణ కొంచెం ముందుకు రా, కొంచెం డోర్ తీయమ్మా, డోర్ తీయద్దు. వాలంటీర్స్ వచ్చినటువంటి వారిని బయట కూర్చోబెట్టండి, స్థలం లేదు లోపలిగా. బైబిల్ ఉన్న వాళ్ళంతా బైబిల్ పైకి పెట్టండి. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ పైకి పెట్టండి. ఎవరు బైబిల్ వాళ్ళు ఎక్కండి. దాదాపు సంతోషం. వచ్చేటప్పుడు కొంతమంది బైబిల్ కనపడలేదు. మంచిది. ఇంకా ఊరు మాట్లాడొద్దు, తిరగొద్దు. పిల్లలు కూడా తిప్పొద్దు అక్కడ ఇక్కడ. మంచిది. ఈ సమయంలో మొదటి వర్తమానంగా మనకు వర్తమానం అందించడానికి దైవజనులు సామ్యూల్ గారు సిద్ధంగా అవుతున్నారు కాబట్టి నేను వారిని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. మంచిదండి. వాక్యాన్ని చదువుదాం. మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలండి. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మంచిదండి. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కటి అవకాశం ఇచ్చిన మరి స్థానిక సంఘ కాపరి మరి సోమన్న గారికి, వారి కుటుంబానికి, చేరి వచ్చిన మరి సంఘస్థులందరికీ, సంఘ పెద్దలకు, మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక సంవత్సరం 2 సంవత్సరాలుగా మరి మీ ప్రాంతానికి రావాలని మరి చాలాసార్లు అడిగారు. ఎందుకంటే ఈ ఊరికి సంబంధించిన వారు ఏనుగుబాలలో కోడలుగా వచ్చారు. ఎవరు? ఆశీర్వాదం. మరి ఆశీర్వాదం గారు చాలా సందర్భాల్లో అడిగారు. వారి వారి కుటుంబంలో జరిగే కార్యక్రమాల్లో చాలా సందర్భాల్లో రావాలి అని మరి అడిగారు. కానీ కొన్ని కారణాలను బట్టి నేను కొంచెం బిజీగా ఉండడాన్ని బట్టి మరి రాలేకపోయాం. ఏదేమైనా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి కాసేపు దేవుని మాటలు నేర్చుకున్నాం. మరి జాగ్రత్తగా వినాలి. మరి నేనైతే ఏనుగుబాల నుంచి వచ్చాను. మా సొంతం అంటే మా ప్రాంతము మరి ఈ ఊరు కాదు. మేము తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వాళ్ళం. మా పుట్టుక అక్కడ. కానీ సేవ నిమిత్తము వినుకొండకు వచ్చాం. వినుకొండ వచ్చి 15 సంవత్సరాలు అయింది. అక్కడ నుండి మరి ఈ ప్రాంతానికి మరి ఈ మధ్యకు రావడం జరిగింది. మరి ఏనుగుబాలలో ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాలుగా అక్కడ పరిచర్య చేస్తున్నాం. సంఘ కాపరిగా, ఎండి చర్చి సంఘ కాపరిగా. మరి నేను వచ్చిన తర్వాత అక్కడ దేవుడు అనేక మందిని మార్చాడు. మరి 229 మందికి నేను బాప్తిసం ఇచ్చాను ఆ గ్రామంలో. దేవునికే మహిమ. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ మరి అన్ని విషయాల్లో దేవునికే మహిమ కలగాలి. మరి సంఘ కార్యక్రమాల్లో కాస్త బిజీ అవ్వడం బట్టి
మరి ఒక్కొక్క సందర్భంలో రాలేని పరిస్థితులు. ఏదేమైనా దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు ఈ 3 దినాల్లో. మరి నేను 3 వర్తమానాలు చెప్పాలని దైవజనులు చెప్పారు. అది ఎప్పుడెప్పుడన్నది దైవజనులు ఇచ్చే సమయాన్ని బట్టి నేను చెప్తాను. ఏదేమైనా మరి ఈరోజు ఈ 2వ రోజు మొదటి వర్తమానం చాలా జాగ్రత్తగా వినాలి. మరి యవనస్తుల కూడిక అని చెప్పారు, కానీ ఎక్కువ మంది పెద్దవారే ఉన్నారు కాబట్టి అందరికీ కలిపి చెప్తాను, సంఘం అంతటికి చెప్తాను. జాగ్రత్తగా వినండి. మీరు వినేటట్టుగా మీకు అర్థమయ్యే రీతిగా కొన్ని మాటలు చెప్తాను. అందరూ కూడా జాగ్రత్తగా వినాలని క్రీస్తు పేరట తెలియజేస్తున్నాను. మంచిదండి. ఇక్కడ చదివిన వాక్యాన్ని గమనిస్తే, దేవాతి దేవుడు నరులను సృజించిన తర్వాత వారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, ఫలించాలి అని దేవుడు ప్రజలను ఆశీర్వదించాడు. ఆశీర్వాదం ఎప్పుడిచ్చాడు ఆయన? ఎన్నో వేల సంవత్సరాల పూర్వమే ఆశీర్వాదం అనేది ఇచ్చాడు. కానీ దానిని పొందుకోలేకపోతున్నాం ఏమండి. ఇప్పుడు ఏదైనా బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంక్ లోన్ శాంక్షన్ చేస్తూ ఉంటారు. బ్యాంక్ లోన్ అంటే ఇప్పుడు ఒక 50,000 మీకు ఏదో లోన్ వస్తుంది. బ్యాంక్ వాళ్ళందరూ నిర్ణయిస్తారు లోన్లు ఇవ్వాలని. మరి ఆ లోన్ మీరు పొందుకోవాలంటే ఏం చేయాలి? బ్యాంకుకి వెళ్ళాలి. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? వారు ఏదో ఫార్మ్స్ ఇస్తారు. ఆ ఫార్మ్స్ అన్నీ పూర్తి చేయాలి. ఆధార్ కార్డు చూపించాలి, నామినీలు చూపించాలి. అన్నీ చేసిన తర్వాత మీకు శాంక్షన్ అయిన లోన్ మీకు ఇస్తారు. అంతే తప్ప నేను వెళ్ళనయ్యా నా లోన్ నాకు ఇవ్వండి అంటే ఎట్టి పరిస్థితిలో ఇవ్వరు. కాబట్టి చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అలాగే దేవుడు ప్రజలందరినీ కూడా ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అనేది గ్రాంట్ అయిపోయింది. కానీ దానిని పొందుకోవాలంటే మనం చేయవలసిన పనులు ఉన్నాయి. అవేంటో ఈరోజు మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. మంచిది. ఈ మాటలన్నీ వివరించాలంటే చాలా సమయం, కానీ అందులో ఒక మాట, ఫలించి అభివృద్ధి చెందండి. ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి మనం ఫలించాలంటే ఏం చేయాలి? ఎప్పుడు ఫలిస్తాం అనేది బైబిల్ గ్రంథములో నుండి సూటిగా కొన్ని మాటలు మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నాయందు నిలచియుండుడి, మీయందు నేను నిలచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నాయందు నిలచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. చాలండి. ఇక్కడ చదివిన వాక్యములో దేవుడు ఫలించండి అని చెప్పాడు. ఇప్పుడు ఫలించాలంటే ఏం చేయాలట? దేవునిలో నిలచి ఉండాలి. జాగ్రత్తగా వినాలి. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు నాయందు నిలచి ఉంటేనే కానీ మీరు ఫలించరు అనే వాక్యము మనం చదివాం. కాబట్టి మనము ఫలించాలంటే దేవునిలో నిలచి ఉండాలి, క్రీస్తులో నిలబడాలి. దేవునిలో నిలచి ఉండుటంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. ఈనాడు మనం లోకములో బాగుంటాం, లోక కార్యక్రమాల్లో బాగుంటాం, లోక సంబంధమైన ఆచారాల్లో, పండగల్లో, అన్నిటిలో పర్ఫెక్ట్గా ఉంటాం. కానీ దేవునిలోనికి వచ్చేటప్పటికి మాత్రం మనం సరిగా ఉండం. సమయానికి మందిరానికి రాం, ప్రార్థన చేసుకోం, ఖాళీ ఉంటే వస్తాం, లేదంటే లేదు. ఏమండి, ఇప్పుడు పండగలను వచ్చారు, ప్రతిరోజు వస్తారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను చూడలేదు. కాబట్టి నేను మిమ్మల్ని అన్ను, మీరు వచ్చే ఉండొచ్చు. స్తోత్రం చెప్పండి. కాబట్టి పండగల నిమిత్తం వచ్చిన వారు ఉంటారు. ఏమంటే అప్పుడప్పుడు ఇలాంటి పండగలప్పుడు, ఉజ్జీవ సభలప్పుడు, అంతే తప్ప ప్రతి సంఘ కార్యక్రమాల్లో మీరు ఇంతలా పాల్గొంటున్నారా లేదన్నది మీ సంఘ కాపరి గారికే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ లోకములో నిలబడే విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాం, కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం మనం సరిగా నిలబడలేకపోతున్నాం. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే,
ఎవడైతే, అక్కడ వాక్యం అదే చెప్తుంది 4వ వచనం, నాయందు నిలచియుంటేనే కానీ మీరు ఫలించరు. 4వ వచనంలో ఆఖరి మాట చెప్తున్నాడు, నాయందు నిలచి ఉండండి అని చెప్పి, నాయందు నిలచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. ఇప్పుడు క్రీస్తులో నిలబడుట అంటే దేవునిలో నిలబడితేనే మనము ఫలిస్తాం. మరి క్రీస్తులో లేక దేవునిలో నిలబడుట అంటే ఏంటి అనేది వాక్యములో నుండి కొన్ని మాటలు చెప్తాను. అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైనా మీటింగ్స్కి వచ్చినప్పుడు బైబిల్ తెచ్చుకోవాలి, ఇంకేం తెచ్చుకోవాలి, నోట్బుక్ ఒకటి తెచ్చుకోవాలి, పెన్ ఒకటి తెచ్చుకోవాలి. అండ్ మీరు ఎప్పుడు ఏ సంఘ కార్యక్రమానికి వచ్చినా చేయవలసిన పని ఏంటి, బైబిల్ ఉండాలి, నోట్స్ ఉండాలి, పెన్ ఉండాలి. ఓకేనా? చాలామంది సెల్ ఫోన్లు తెస్తూ ఉంటారు, మంచిదే. ఏమండి, మా సంఘములు అయితే ఇంచుమించు 1.5-2 సంవత్సరాల ముందు నుంచి సెల్ ఫోన్ బంద్ చేసాము. కాబట్టి మేము చర్చిలోకి సెల్ పట్టుకెళ్ళం, ఎవరు సెల్ ఫోను తీసుకురారు అన్నమాట. ఎందుకంటే సెల్ ఫోన్ రావడం వల్ల ఏమవుతుందంటే, మెసేజ్ వచ్చినా రాకపోయినా సెల్ ఓపెన్ చేస్తూ కూర్చుంటారు అన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత కుదురుంటామా? ఏమంటే ఏ మెసేజ్లు వచ్చాయి, ఎవరు చేశారు, నిన్న ఎవరు చేశారు, ఇవాళ ఎవరు చేశారు, ఎవరు ఏం స్టేటస్లు పెట్టారు, ఇది మన పని కదండి. అందుకే మేము ఖండితంగా మేము బంద్ చేసాం. మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి, ఎప్పుడైనా ఆ ప్రాంతానికి వస్తే మీకు కనబడద్ది మరి. కాబట్టి తేకూడదు, అంతే రూల్. ఎందుకంటే దేవుని దగ్గరకు వస్తున్నాం, మనం ఆయన దగ్గరకు వస్తున్నాం కాబట్టి మన దృష్టి దేవుని మీద ఉండాలి. మంచిది, మన సబ్జెక్ట్ కొనసాగిద్దాం. ఇప్పుడు మనము ఫలించాలంటే దేవునిలో నిలబడాలి. దేవునిలో నిలబడాలి అని అంటే, లేక క్రీస్తులో నిలబడుటంటే ఏంటి అనేది మీకు కొన్ని వివరాలు ఇస్తాను. బైబిల్ గ్రంథములో నుండి 1 యోహాను పత్రిక తీయండి. క్రీస్తులో నిలబడుటంటే ఏంటో తెలుసుకోవాలి. అసలే క్రీస్తులో నిలబడే వాళ్ళు ఎలా ఉన్నారో కూడా నేను చెప్పే వాక్యాలను బట్టి మీకు అర్థమవుద్ది. మీరు క్రీస్తులో నిలబడ్డారా లేదా అనేది వాక్యం విన్న తర్వాత నేను అడుగుతాను, మీరు చెప్పాలి. లేదంటే అయ్యా మేము బాగున్నామండి, మేము మందిరానికి వస్తాం, మేము పాటలు పాడుతాం, వాక్యం చదువుతాం, అన్నిటిలో బాగుంటామని మీరు చెప్పవచ్చు, మంచిదే. కానీ దేవునిలో మనం ఖండితంగా నిలబడుతున్నామా, ఖచ్చితంగా నిలబడుతున్నామా లేదా అని తెలుసుకోవాలంటే వాక్యాన్ని పరిశోధించాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలచియుండు వాడెవడును పాపము చేయడు. చాలండి. ఇక్కడ చదివిన వాక్యములో ఆయన యందు నిలచియుండు వాడెవడును పాపము చేయడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు క్రీస్తులో నిలబడుటంటే ఏంటట? పాపము చేయకుండా జీవించడం. జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది కదా నా భాష? ఏమండి, మా భాష అర్థమవుతుంది. కాస్త యాస ఉండొచ్చు, తూర్పుగోదావరి కాబట్టి కొంచెం యాస వస్తుంది. ఏదేమైనా మీకు అర్థమవుతుందండి, మీకు అర్థమయ్యేటట్టుగానే మేము చెప్తాం. ఏదేమైనా క్రీస్తులో నిలబడుటంటే ఏంటి? జాగ్రత్త రిప్లై ఇవ్వండి. మరి యవనస్తుల కూడిక అన్నారు కాబట్టి ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. కొంచెం మీరు సమాధానం ఇస్తూ ఉంటే మాకు కూడా మీరు వింటున్నారని మాకు అండర్స్టాండింగ్ అవుతుంది. మంచిది. క్రీస్తులో నిలబడుటంటే ఏంటి? పాపము చేయకుండా జీవించడం. కాబట్టి దేవుడేమన్నాడు? ఫలించండి అన్నాడు. ఫలించాలంటే ఏం చేయాలి? క్రీస్తులో నిలబడాలి. క్రీస్తులో నిలబడడం అంటే ఏంటి? పాపము చేయకుండా ఉండడం. పాపం అంటే ఏంటి అది తెలుసుకోవాలి. పాపం అంటే ఏంటి చెప్పండి. పాపం అంటే ఏమండి, బైబిల్లో కొన్ని రకాల పాపాలు మీకు ఏమండి వివరణ ఎక్కువకుండా గుర్తు చేస్తాను. ఫస్ట్ ఏమంటే పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. అదే యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఏమన్నాడు చెప్పండి? ఆ పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏంటి చెప్పండి? మీరు ఆజ్ఞలు అంటే తెలుసు కదా, అందులో ఒక ఆజ్ఞ మీకు మనకు గుర్తుగా ఉండే ఆజ్ఞ ఏంటంటే ప్రతి ఆదివారం మందిరానికి రావాలి. ఏమండి కదా, విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలి? పరిశుద్ధంగా ఆచరించాలి, అదొక ఆజ్ఞ. మరి ప్రతి ఆదివారం ఎంతమంది మందిరానికి వస్తున్నారు ఇప్పుడు చెప్పాలి. ముఖ్యంగా యవనస్తులు ఫస్ట్ చెప్పండి. నేను ప్రతి ఆదివారం మానకుండా గుడికి వస్తున్నానండి.
ఇప్పుడు 2025 సంవత్సరంలో ఇప్పుడు 8 నెలలు అయిపోయింది, 9వ నెల వచ్చింది. ఈ 8 నెలల్లో ఒక్క ఆదివారం కూడా నేను మానకుండా మందిరానికి వచ్చాను అన్నవారు మీ కుడి చేయి పైకెత్తండి. ఫస్ట్ యవనస్తులకు ఇస్తున్నాను ఆప్షన్, ఎందుకంటే ఇది యవనస్తుల సభ అన్నారు, కానీ అందరూ వచ్చారు కాబట్టి అందరికీ కలిపి చెప్తున్నాను. కాబట్టి మన యవనస్తులు అయ్యో ఒక ఆదివారం కూడా మానలేదా? ఆ బ్రదర్కి అమ్మా మానలేదు. ఈయన సర్టిఫికేట్ ఓకే, ఒక బ్రదర్ ఎత్తారు, అందరూ ఒకసారి ఆ బ్రదర్కి చప్పలు కొడదాం. హల్లెలూయా. మరి ఎవరు మానయారు మానలేదన్నది దైవజనులకు తెలుస్తుంది. మంచిది. ఇప్పుడు సంఘం అంతా చెప్పండి, నేను ఒక ఆదివారం కూడా మానలేదండి ఆదివారం అన్నవారు మీ కుడి చేయి పైకి ఎత్తండి. ఒక ఆదివారం ఏమండి ఈ 9 నెలల్లో ఒక ఆదివారం కూడా మానలేదంట. అయ్యా ఈ పెద్ద ఆయన ఒక ఆయన ఎత్తారు, తల్లిగారు ఎత్తారు. మంచిది, ఇద్దరు కనబడుతున్నారు కదా. ఏమంటే బైబిల్లో ఇశ్రాయేలీలు ఇంచుమించు 20 లక్షల మంది అండి. కానాను దేశం చేరింది ఎంతమంది అంట? ఇద్దరే కదా. ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. మీరు 100 మంది ఉంటే ఏమో 100 మందిలో ఎంతమంది వెళ్తామో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది మనకి కదా. ఏదేమైనప్పటికీ ఆజ్ఞను అతిక్రమించినట్లు వాక్యం ఏం చెప్తుందంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. మన సబ్జెక్టులోనికి వచ్చేద్దాం. దేవునిలో నిలబడుటంటే ఏంటట? పాపము చేయకుండా ఉండడం. మరి పాపం అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు పాపం అంటే వ్యభిచారం, దొంగతనం, ఏమండి మోసాలు, ఇవే పాపాలు అనుకుంటారు. అవి మాత్రమే కాదండి. ఒకవేళ అలాంటి పెద్ద పెద్ద పాపాలు మనం చేయకపోయినా సింపుల్గా మనము సులువుగా చిక్కులు పెట్టు పాపాలు అన్నాడు బైబిల్లో. సులువుగా చిక్కులు పెట్టు పాపాలంటే అది పాపంలా కనబడదు, కానీ పాపం. మనమేమనుకుంటామంటే ఆదివారం కదా సార్, కొంచెం బిజీ ఉంది, చేలు పనులు, నాట్లు వేసుకోవాలి, లేకపోతే పత్తి రాలి, లేకపోతే మిరపకాయలు కొయ్యాలి, మీకు తెలియదేముంది, చేలు మరి చేలు దేవుడు ఇచ్చాడు కదా అంటారు అన్నమాట. కాబట్టి చేలు దేవుడే ఇచ్చాడు, కానీ ఎన్ని రోజులు పని చేయమన్నాడు? 6 రోజులు కష్టపడమన్నాడు, 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోమన్నాడు. దేవుడు కూడా సృష్టి అంతా 6 దినాల్లో చేసి 7వ దినాన్ని ఏం చేశాడు? విశ్రమించాడు. మీరు కావాలనుకుంటే నిర్గమాకాండ 20 అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. కాబట్టి 6 దినాలు నువ్వు కష్టపడు, 7వ దినాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? మందిరానికి రావాలి, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. నువ్వు ఆచరించలేదంటే ఆజ్ఞను అతిక్రమించినట్లు. ఆజ్ఞాతిక్రమమే పాపం. మంచిదండి. ఇంకా పాపం అంటే ఏంటంటే బైబిల్ గ్రంథ ప్రకారంగా కోపం అనేది పాపం అటండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. ఈ సబ్ పాయింట్లు మాట అండి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఏమండి, ఫస్ట్ మన అంశం ఏంటంటే ఏమండి, ఫలించుట. ఏంటి చెప్పండి? దేవుడు ఆశీర్వదించాడు, ఏమన్నాడు? ఫలించండి. ఫలించాలంటే సబ్ పాయింట్గా మెయిన్ పాయింట్ ఏంటంటే క్రీస్తులో నిలబడాలి. క్రీస్తులో నిలబడుటంటే ఏంటంటే పాపము చేయకుండా ఉండడం. పాపం అంటే ఏంటి? ఏమండి, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇంకేమన్నాడు చెప్పండి? కోపపడుడు కానీ పాపము చెయ్యొద్దు, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు అన్నాడు. అంటే కోపము పాపంగా మారద్దట. ఎప్పుడంటే మన కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉన్నప్పుడు. మీరు గుర్తుపెట్టుకోండి, నీకు ఉదయం కోపం వచ్చిందనుకో, ఎప్పటికి తగ్గిపోవాలి? ఏమండి, సాయంకాలానికి తగ్గిపోవాలి. ఉదయం కోపం వస్తే రాత్రి లోపు నీకు కోపం తగ్గిపోవాలి, సూర్యుడు అస్తమించే లోపు. కానీ అలా ఉంటుందా? చాలామంది కోపాలు పెట్టుకొని మాట్లాడుకోని వారు చాలామంది ఉంటారు సంఘాల్లో. ఏమంటే మందిరానికి వస్తారు కానీ ఒకరికొకరికి మాటలు ఉండవు. ఏమంటారు చెప్పండి? ఏంటంటే వాళ్ళకి మాకు గొడవ అయిందండి, కొట్లాడైందని, వారికి మాకు మాటలు లేవు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అర్థం ఏంటి? అంటే నువ్వెంత పాపిగా ఉన్నావో ఆలోచన చేయాలి. ఏమండి, ఉదయం కోపం వస్తే సాయంకాలం లోపు తగ్గలేదంటేనే అది పాపంగా మారితే, ఎన్నో సంవత్సరాల నుంచి ఒకరికొకరికి మాటలు లేకుండా ఉన్నామంటే ఎంత పాపం చేసి ఉంటామో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, కోపపడుడి కానీ పాపము అంటే కోపమే పాపం. మరి అలా అని పిల్లలు తప్పు చేస్తే కోపపడకూడదంటే కోపపడాలి. తండ్రి శిక్షించని కుమారుడు ఏమంటే దుర్బీజుడు అయిపోతాడంట. కాబట్టి తల్లిదండ్రులుగా పెద్దవారిగా పిల్లలు తప్పు చేసినప్పుడు మనం వారిని గద్దించాలి, వారిని సరిచేయాలి. మొక్కై వంగనిది మానై వంగున బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు అన్నాడు. పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడానికి వాక్యం చెప్తుంది. కాబట్టి మరి మనం చిన్న వయసులోనే వారిని సరిచేయాలి, వారిని క్రమపరచాలి.
అంతే తప్ప ఏమండి చాలామంది కోపాలు పెట్టేసుకొని మాట్లాడుకోకుండా భేదాలు పెట్టుకుంటూ ఉంటారు. అది పాపం అని వాక్యం సూటిగా చెప్తుంది. కాబట్టి కోపం అనే పాపం, ఆజ్ఞాతిక్రమం పాపం, అంటే కోపం అనేది కూడా పాపం. అలాగే మాట ద్వారా చేసే పాపాలు ఉన్నాయి. ఏమంటే బైబిల్ గ్రంథ ప్రకారంగా ఏమంటే మత్తయి సువార్త 12:36 చూస్తే, మత్తయి సువార్త 12:36 చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట నిమిత్తము విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటను బట్టే నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టే అపరాధివని తీర్పు నొందుదువు. ఇక్కడ చదివిన మాటలో మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినాన్ని లెక్క చెప్పాలంట. నీ మాటను బట్టే నీవు నీతిమంతుడవని, నీ మాటను బట్టే నీవు అపరాధివని తీర్పు నొందుదువు. అంటే నోటి మాటల ద్వారా చేసే పాపాలండి. చాలామంది నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. మాటల్లో చాలా రకాల మాటలు ఉన్నాయి. ఏమంటే అందులో కొండాలనే ఒకటి, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తారు చాలామంది. అత్తకి చెప్పేటట్టు అత్తకి చెప్తారు, కోడలికి చెప్పేటట్టు కోడలికి చెప్తారు కదా. తండ్రికి చెప్పేటట్టు తండ్రికి చెప్తారు, కొడుకు చెప్పేటట్టు కొడుకు చెప్తారు. కొంతమంది దైవజనులకు చెప్పేటట్టు దైవజనులు చెప్తారు, విశ్వాసులు చెప్పేటట్టు విశ్వాసులు చెప్తారు. మొత్తం మీద ఏదో మాటలాడి ఏమండి ఏదో రకంగా రకరకాల మాటలు, లేనిపోయిన మాటలు, కళ్ళబొల్లు మాటలు, అబద్ధాలు. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరిగింటి విషయాలన్నీ చాటింపు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, మంచిని చెడుగా తిప్పి రెచ్చగొట్టు పనులే మానమ్మా. రెచ్చగొట్టు పనులే మానమ్మా, చిచ్చు పెట్ట బాకే చిన్నమ్మ. ముసలమ్మ మోచట్లో కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పట్టి దీక్షతో నడుము కట్టి, ఆమె దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి యేసయ్యా ఊసే చెప్పమ్మా. ఊరకనే ఉంటే తప్ప. హల్లెలూయా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోస్తారట, పొరుగింటి విషయాలన్నీ చాటింపేస్తారు. కాండి పొరుగింటి విషయాలు చాటింపు కదా. నీ ఇంట్లో ఏదన్నా తప్పు జరిగిందనుకో, బయట వాళ్ళకి వెళ్ళి చెప్తారు? చెప్పండి. నా ఇంట్లో నా కొడుకు తప్పు చేశాడు, నా కూతురు జప్పు చేసిందని చెప్తారా? చెప్పరు. అదే పక్కింటి వాళ్ళు కూతురు జప్పు చేసిందానికి ఏం చెప్తారు? నీకు తెలుసా పలానా అమ్మాయి ఎలా చేసిందంట, పలానా అబ్బాయి ఎలాగూ. ఇవే లేనిపోయిన మాటలు. ఏమంటే ఎవరి గురించో మనకు అనవసరం. ఎందుకంటే మాట ఎలాగైనా మారిపోతుందండి. చాలామందికి అర్థం కాదు, మాట పలు రకాలుగా మారిపోతుంది. ఎందుకంటే ఒకసారి మీకు అర్థం అవ్వడానికి ఒక విషయాన్ని చెప్తాను. మా ప్రాంతంలో జరిగిన సంగతి అన్నమాట. ఒక కోడి చనిపోయింది అన్నమాట. ఏమండి నీళ్ళకు వస్తున్నారు ప్రజలందరూ. బావి ఉంది, బావి దగ్గరికి నీళ్ళు అన్నమాట. మా ఏరియాలో బావులు ఉంటాయి. ఆ బావి దగ్గరికి నీళ్లు తోడుకోవడానికి వస్తున్నారు. ఆ నీళ్లు తోడుకోవడానికి వస్తే అక్కడ ఒక ఏమండి కోడి చనిపోయింది. ఆ కోడి ఎలా చనిపోయిందంటే కుక్క ఏమండి కరిసేయడం వల్ల, కుక్క నోట్లో గట్టిగా నొక్కేయడం వల్ల అది అక్కడ పడేసింది అన్నమాట. కరుచుకొని వచ్చి చంపేసింది. ఈ విషయం ఒక సహోదరి చూసింది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నీళ్ళకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నీళ్ళకు వచ్చిన వాళ్ళు వచ్చి ఒక్కొక్క ఆవిడ అంటుంది ఏంటంటే, అయ్యయ్యో కోడి పాము కరిచేసింది చచ్చిపోయింది అంటుంది. ఆమె ఏమంటుంది? పాము కరిసి చచ్చిపోయింది.
లేదు 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 ఒక్కొక్క ఆవిడ అంటుంది, లేదు ఎవరో కర్రెట్టి కొట్టేశారు, చూడు అక్కడ దెబ్బలు ఉన్నాయి, ఆ దెబ్బ ఏదో కర్రతో గట్టి కొట్టడం వల్ల చచ్చిపోయిందని మరొక ఆవిడ అంటుంది. లేదు లేదు ముంగీస కొరికేసిందని మరొక ఆవిడ అంటుంది. ఇలాగూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. కానీ ఆ వాస్తవం ఏంటి? కుక్క కరిసిన వాళ్ళు చచ్చిపోయిందన్నమాట. కానీ బయట ఏం చెప్పుకుంటున్నారు? పాము కరిసిందని ఒకరు, ఏమండి ఇంకా ఏదో ముంగేసి కరిసిందని మరొకరు, ఎవరో కొట్టారని, ఇలాగా చూసారా మాట ఎలా మారిపోతుందో. కాబట్టి దేవుని బిడ్డలారా, మాట ఎలాగైనా మారిపోద్ది. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకన్నాడు మాటలాడుటకు ఏం చేయమన్నాడండి? నిదానించాలట. నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయకూడదు. ఏమండి వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడకూడదు. అందుకన్నాడు కాలు జారినా తీసుకొచ్చి కానీ నోరు జారితే తీసుకోలేం, తెలుసు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన మాటను బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకే వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినాన్ని లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటను బట్టియే నీవు నీతిమంతుడు అని, నీ మాటను బట్టియే నీవు అపరాధివని తీర్పునందుతావు. కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేయకూడదు. మన మాటను దేవుడు తీర్పులోనికి తెస్తాడు. ఎన్ని మాట్లాడుతున్నామో మనం. అందుకే మాట ద్వారా చేసే పాపాలు ఉన్నాయి. ఆ పాపాలన్నింటినీ మనం దేవుని దగ్గర సరి చేసుకోవాలి. కాబట్టి నీ నోరు ఇంకా చెడు మాటలు మాట్లాడుతుందేమో, బూతులు మాట్లాడుతుందేమో, సరసోక్తులు మాట్లాడుతుందేమో, లేనిపోయిన మాటలు, కొండాలు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ, ఇలాగ కుటుంబాల్లో గొడవలు రేపుతూ నానా రకాలైన మాటలు నీవు మాట్లాడుతూ ఉంటే ఈ ఉదయకాల సమయంలో మాట ద్వారా చేసే పాపం ఉందని నీవు గమనించుకో. కాబట్టి మన మాటల ద్వారా చేసే పాపం సులువుగా చేతులు పెట్టు పాపాలు. కానీ మొట్టమొదటిగా ఏం చెప్పాను? ఆజ్ఞాతిక్రమమే పాపం అట. తర్వాత కోపం అనేది పాపం అని, మాట ద్వారా చేసే పాపం. అలాగే చూపుల ద్వారా చేసే పాపం ఉందండి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5:28 అంటాడు. అండి మత్తయి సువార్త 5:28 చదవండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇక్కడ మాట ఏంటంటే, ఒక స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఆ క్షణమందే ఏమండి ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్లట. మీకు అర్థమైంది కదా. మోహపు చూపు అంటే ఏంటి? తప్పుడు ఉద్దేశంతో చూడడం. మరి చాలామంది అంటారు, అయ్యా మాకు కళ్ళు ఉన్నాయి కదా చూడకూడదా అంటారు అన్నమాట. ఏమండి చూడాలి. ఎలా చూడాలి ఏమండి అనేది కూడా తెలుసుకోవాలి. మీకు అర్థం అవడానికి చెప్తాను. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నామండి. రోడ్డు మీద వెళ్తుంటే కొంతమంది అమ్మాయిలు వస్తున్నారు, ఎదురు వస్తుంటే మనం క్యాజువల్గా చూస్తాం. ఓహో కొంతమంది అమ్మాయిలు వెళ్తున్నారు, చూసాం, ఓకే అక్కడతో ఓకే. అంతే తప్ప కొంతమంది ఏం చేస్తారంటే ఇలా పక్కకు తిరిగి అలా 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 చూస్తారన్నమాట. చెప్పండి ఎలాగా? అమ్మాయిలు వెళ్తున్నారని నీకు తెలుసు, కానీ నువ్వు ఇంకా పక్కకి వంగి తొంగి ఇలా 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 తిరిగి చూస్తున్నావంటే అర్థం ఏంటంటే నీలో ఏదో తప్పుడు ఉద్దేశం ఉన్నట్టు లెక్క. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అమ్మాయిలు కూడా అలా చూస్తారు, అలా పక్కకి తిరిగి. కాబట్టి తప్పుడు ఉద్దేశముతో చూస్తేనే ఏమంటే పాపం అని వాక్యం చెప్తుంది. మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఆ క్షణమందే ఆ స్త్రీతో కానీ పురుషునితో కానీ వ్యభిచరించినట్లు బైబిల్ చెప్తుంది. కాబట్టి చూపుల ద్వారా చేసే పాపం. కాబట్టి మన చూపులు ఎలా ఉన్నాయి? యవనస్తులుగా మీకు హెచ్చరిక చేస్తున్నాడు, మీరు చూచే విధానం ఎలా ఉంది? యవనస్తులు మీ ముందు కనబడినప్పుడు, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ముందు కనబడినప్పుడు ఎలాంటి ఉద్దేశంతో చూస్తున్నావు ఆలోచించి మన చూపులను సరి చేసుకుందాం. ఎందుకంటే చూపుల ద్వారా చేసే పాపం కూడా ఉంది. అలాగే మరొక మాట, మనందరం చేసే పాపం అండి ఎక్కువగా జనరల్గా ఎక్కువ మనందరం చేసే పాపం ఏంటంటే 1 సమూయేలు గ్రంథం 12:23 చదవండి. 1 సమూయేలు గ్రంథం 12:23. మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. చాలండి. ఇక్కడ ఒక మాట ఉంది ఏంటంటే, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే
దేవుని ఎదుట పాపం చేసిన వాడు నగుదునని వాక్యం చెప్తుంది. అంటే ప్రార్థన చేయకపోవడమే పాపం. జాగ్రత్తగా వినాలి. అంటే పాపాలంటే ఏంటో చెప్తున్నాను. నా సబ్జెక్ట్ మీకు అర్థమైంది ఏంటంటే, క్రీస్తులో నిలబడుటంటే ఏంటి? పాపము చేయకుండా ఉండడం. పాపం అంటే ఏంటి అనేది మీకు కాస్త వివరణ ఇస్తున్నాను. అందులో పాపం అంటే ఏంటంటే ప్రార్థన చేయకపోవడమే పాపం. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేయకుండా ఉన్నాము ఆలోచించాను. ఏదైనా పనులు ఉన్నాయనుకోండి ప్రార్థన చేయం, బిజీ అనుకోండి ప్రార్థన చేయం, ఊర్లు వెళ్ళాం అనుకోండి ప్రార్థన చేయం కదా. ఈనాడు సంఘములో లేక అందరిలో కూడా తక్కువయింది ఏంటంటే ప్రార్థన అండి. ఏమనంటే బిజీ సార్ బిజీ అంటారు కదా. రాత్రంతా నిద్ర, పగలంతా పనులు, రోజంతా నీ కొరకు బ్రతికినచో. రాత్రంతా నిద్ర, పగలంతా పనులు, రోజంతా నీ కొరకు. రాజేషు దినము నీకు కలవరము, రొమ్ము బాదుకొనే చేదవు. రాజేషు దినము నీకు కలవరము, రొమ్ము బాదుకొనే చేదవు. ప్రభు యేసు రాక భక్తుల మోదం, పాపుల కది దుఃఖము. ప్రభు యేసు రాక భక్తుల మోదం, పాపుల కది దుఃఖం. హల్లెలూయా. ఏటట అండి? రాత్రంతా నిద్ర, పగలంతా పనులు. మన డ్యూటీ ఇదే. రాత్రంతా నిద్రపోతాం, పగలంతా పనులు చేస్తాం. కానీ దేవునితో గడిపే సమయం ఉండదు. దేవునితో ప్రార్థన చేయడానికి సమయం కుదరడం లేదు. ఏమనంటే బిజీ అయ్యగారు మీకేం తెలుసులేండి అంటారు కదా. కానీ తినడానికి సమయం ఉంటుంది, కబుర్లు వేసుకోవడానికి సమయం ఉంటుంది, అక్కడక్కడ కూర్చొని లేనిపోయిన మాటలు మాట్లాడుకోవడానికి సమయం ఉంటుంది. కానీ అయ్యో కాసేపు మందిరానికి వచ్చి లేక పర్సనల్గా వ్యక్తిగతంగా ప్రార్థించే అనుభవాలు ఈనాడు మనలో ఉండటం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థించే వారిగా మనం ఉందాం. ప్రార్థన చేయకపోవడమే పాపం. కాబట్టి అర్థమవుతుంది కదండి. కాబట్టి మన సబ్జెక్ట్ ఏంటంటే, క్రీస్తులో నిలబడుటంటే పాపము చేయకుండా ఉండుట. స్తోత్రం చెప్పండి. ఇక రెండవ మాటలోకి వెళ్తాను. క్రీస్తులో నిలబడుటంటే ఏంటి? యోహాను 1 యోహాను పత్రికలోనికి రండి. 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలచియుండును. చాలండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తులో నిలబడుటంటే మొట్టమొదట ఏం నేర్చుకున్నాం? పాపము చేయకుండా ఉండుట. అందులో సబ్ పాయింట్స్ కొన్ని చెప్పాను అనుకోండి. ఇక రెండవ మాటగా క్రీస్తులో నిలబడుటంటే అర్థం ఏంటి? ఏమంటే ఆజ్ఞలను గైకోవడం. జాగ్రత్తగా వినాలి. క్రీస్తులో నిలబడుటంటే చెప్పండి, ఆజ్ఞలను గైకోవడం. బైబిల్లో ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి? అంటే చాలా ఆజ్ఞలు ఉన్నాయి. కానీ మనకు 10 ఆజ్ఞలు ఎంతమందికి తెలుసు చెప్పండి? అందరికీ తెలుసు కదా. కనీసం ఆ 10 ఆజ్ఞలైనా మనం పాటించగలుగుతున్నామా? ఇందాక ఒక ఆజ్ఞ చెప్పాను, ప్రతి ఆదివారం మందిరానికి రావాలి. అదొక ఆజ్ఞ. పాటిస్తున్నామా? పాటించట్లేదు. తల్లిదండ్రులను సన్మానించాలి, ఆజ్ఞ. ఎంతమంది తల్లిదండ్రులను బాగా సన్మానిస్తారు? సన్మానించడం అంటే శాలువ కప్పడం అనుకుంటారు చాలామంది. అమ్మో, తల్లిదండ్రులను సన్మానించడం అంటే శాలువ కప్పేసి దండేసేయడం కాదు. సన్మానించడం అంటే తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులు చెప్పినట్లు చెయ్యాలి. ఈనాడు ఏమండి తల్లిదండ్రుల మాట వినడం లేదండి పిల్లలు. యవనస్తులుగా మీరు వింటున్నారు లేదు నాకు తెలియదు. తల్లిదండ్రులను గౌరవించండి. ఈనాడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఎవరు చెప్పండి? మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులండి. నిన్ను కన్న తల్లిదండ్రులను నువ్వు నిష్ఠూర పెడుతున్నావేమో, బాధ పెడుతున్నావేమో ఆలోచించాలి. తల్లిదండ్రులను దుఃఖపెట్టే పిల్లలు ఇక ఈనాడు మారిపోతున్నారు. ఈ మధ్యకాలంలో మన ఏరియాలోనండి అంటే సెల్ ఫోను ఇవ్వలేదని ఒక అబ్బాయి ఉరేసుకొని తెచ్చిపోయాడు కదా. ఏమండి తెలుసు కదా, నిన్న మొన్న ఒక న్యూస్ వచ్చింది. ఏం ఇవ్వలేదంట, సెల్ ఫోన్ ఇవ్వలేదండి. మొన్న ఆ మధ్యకాలంలో ఏమంటే ఒరే సెల్ చూడొద్దరా, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా చదువుకోరంటే వాడేం చేశాడంటే కోపం వచ్చేసి ఒక కర్ర ఉంటే అంటే ఒక కడ్డీ లాంటిది ఉంటే అసలు నెత్తి మీద పెట్టేసాడు. వాళ్ళందరూ నా మీద చచ్చిపోయినారు.
అలాంటి భయంకరమైన రోజులండి. తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. నీకేం తెలుసురా అంటున్నారన్నమాట. ఏమంటే కొంతమంది మాట్లాడే విధానంలో కూడా బాగుంటలేదు. తల్లిదండ్రులను పిలిచేలా పిలవాలి. మొన్న మధ్య ఎవడో కానీ ఒరే నాన్న ఎల్రారా అన్నాడు. ఏం చెప్పండి, ఒరే నాన్న ఎల్రారా ఎంత ఆలోచన. కొంతమంది నీకేం తెలుసు నాన్న, నీకు చదువు లేదు ఏమీ లేదంటారు. ఏమంటే చదువుకోకపోయినా తల్లిదండ్రులకు అనుభవం అనేది ఉంటుంది. మనకంటే వాళ్ళు ఎంత అనుభవం నీళ్ళు చెప్పండి. మీకు తెలుసా, మనకంటే మన తల్లిదండ్రులు కనీసం 20 సంవత్సరాలు ఈ లోకములో అనుభవించాలి. 20 సంవత్సరాల సీనియారిటీ వాళ్ళకు ఉంటుంది. ఈ లోకములో కష్ట సుఖాలను అనుభవించి ఎన్నో బాధలు పడి నా కొడుకు ఇలా ఉండకూడదు, నా కూతురు ఇలా ఉండకూడదని మంచి చెబుతుంటే ఈనాడు పిల్లలు యవనస్తులు తల్లిదండ్రుల మాట పట్టించుకోవడం, తల్లిదండ్రుల మాటను గాయపరిచేస్తున్నారు. ఒకసారి ఒక ఊర్లో ఒక సంఘటన జరిగిందంటే, పాపం వాళ్ళ నాన్న రిక్షా దొక్కుతాడట. రిక్షా దొక్కి కొడుకుని మంచి ఇంజనీర్ చేస్తే అమెరికాలో ఇంజనీర్ జాబ్ వచ్చిందన్నమాట. ఇంజనీర్ జాబ్ వస్తే మొత్తం మీద అక్కడే ఒక అమ్మాయిని చూసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. మొత్తం మీద ఆ జాబు ఆ టైం అయిపోయింది. మొత్తం మీద ఇండియాకు వచ్చాడు అన్నమాట. ఇండియాకు వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న ఆయన కష్టార్జితంతో చక్కటి ఇల్లు కూడా కట్టాడు. వాళ్ళ నాన్న సంపాదనతో వాడిని ఇంజనీర్ చేశాడు. ఒక మంచి గృహాన్ని కట్టుకున్నాడు, ఒక మిద్దు వేశాడు అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆయన ఎవరు మాట్లాడినాడో ఏంటో మనకు తెలియదు, కానీ ఆ ముసలి తల్లిదండ్రులని ఇంట్లోంచి బయటికి గెంటేశాడు. ఇంట్లోంచి బయటికి గెంటేసి పక్కనేది చిన్న కొట్టం లాంటిది వేసి మీరు అక్కడ ఉండండి అని ప్రతిరోజు ఏమండి కుక్కకేసే గిన్నెలు ఉంటాయి చూసారు పూర్వకాలం, అలాంటి ఒక అసహ్యకరమైన ఒక గిన్నెలో భోజనం పెట్టేవాడు. ఇద్దరికి కలిపి పెట్టేవాడు కాదు, ఒకరు తిన్న తర్వాత ఒకరు తినాలి. నిజంగా వారికి అన్నం తినాలంటేనే ఒక్కొక్కసారి అసహ్యం వేసుకొచ్చేదన్నమాట. అంత హీనంగా చూసేవాడు. ఒక రోజు ఏమైందంటే ఆ గిన్నె కనపడడం లేదు. ఏ గిన్నె? అన్నం తినే గిన్నె కనిపించకపోతే కర్ర తీసుకొని కొడుతున్నాడండి ముసలి తల్లిదండ్రులు. బాగా ఇబ్బంది పెడుతున్నాడు. మీరే మీకు ఆ గిన్నెలో తినడం ఇష్టం లేక దాన్ని ఎక్కడో దాచిపెట్టేసి ఎక్కడుందో చెప్పండి అని కర్ర పెట్టి కొడుతుంటే రక్తం వచ్చేటట్టు కొడుతున్నాడు మాట. అప్పుడు వీళ్ళు కొడుకు వచ్చాడు. ఎవరు? వాళ్ళ కొడుకు, మనవడు మాట. కొడుకు వచ్చి, నాన్న ఆ గిన్నె నేనే దాచాను నాన్న, నేనే దాచుకున్నాను అన్నాడు. ఏరా ఎందుకు దాచావు? ఎందుకంటే మరి రేపు అన్న రోజు మీరు ముసలోళ్ళు అయ్యాక మీకు పెట్టడానికి ఉంటుందో ఉండదని నేను ఇప్పుడే ఆ గిన్నెను భద్రం చేశానన్నాడు. అలాగే నాన్న ఆ తాతని నానమ్మని కొడుతున్నావు కదా, ఆ కర్ర కూడా నాకు ఈ నాన్న నేను దాచుకుంటాననేటప్పటికీ వారి కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ఏమండి, ఏమి విత్తుతాము అదే పంట చేస్తాము. మనకిచ్చిన తల్లిదండ్రులను మనం బాగా చూసుకోవాలండి, వారి కంటతడి పెట్టకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను సన్మానించడం అనేది ఒక ఆజ్ఞగా దేవుడు రాశాడు. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తల్లిదండ్రులను బాగా చూసుకోవడం. కాబట్టి ఎంతమంది మీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారో ఆలోచించి, యవనస్తులైన మీరందరూ మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి, వారి కంటతడి పెట్టకుండా చూసుకోండి. నిన్ను బట్టి మీ అమ్మ నాన్న సంతోషించాలి, గర్వించాలి, తలెత్తుకోవాలి తప్ప తల దించకూడదు. ఈనాడు తలదించే పనులు యవనస్తులు చేస్తున్నారని వినడం లేదు, తల్లిదండ్రుల మాట వినడం లేదు, పెద్దల మాట లెక్క ఉండడం లేదు. కాబట్టి తలదించే పనులు చేయకండి. తల్లిదండ్రులను దుఃఖపరచకుండా తల్లిదండ్రులను సంతోషపరిచేటట్టు మీరు జీవించాలి. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించడం అనేది ఒక ఆజ్ఞ. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగువానిదేది ఆశించకూడదు. తల్లిదండ్రులను సన్మానించడంలో మరొక కోణం చెప్పాలి ఏంటంటే, ఆత్మీయ తల్లిదండ్రులను కూడా మనం ఏం చేయాలి? బాగా చూసుకోవాలి. ఆత్మీయ తల్లిదండ్రులు అంటే ఎవరు చెప్పండి? ఎవరు? మీ పాస్టర్ గారు, మీ పాస్టర్ అమ్మ గారు. మీ పాస్టర్ గారి పేరు తెలుసా మీకు? ఏం పేరు చెప్పండి? సోమన్. మీ పాస్టర్ అమ్మ గారి పేరు అమ్మా? మీకు తెలిసింది. స్తోత్రం, హల్లెలూయా. వారి మాట విని వారికి లోబడాలండి మన ఆత్మీయ తల్లిదండ్రులను. ఏమంటే చాలామంది ఏం చేస్తారంటే, ఏమంటే ఆత్మీయ తల్లిదండ్రులు పట్టించుకోరు, ఊరందరినీ పట్టించుకుంటారు అన్నమాట. ఏమంటే చాలామంది చేసే పొరపాటు పనులు అవి.
దేవుడు నీకు ఇచ్చిన సంఘ కాపరిని జాగ్రత్తగా చూసుకోవాలి. బైబిల్ చెప్తుంది, ఉపదేశకులు అనే 10,000 మంది ఉన్నాను, తండ్రి ఒక్కడే అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఉపదేశకులు ఎంతమంది ఉంటారంట? కానీ మేము ఉన్నాం అనుకోండి, ఉపదేశించడానికి వచ్చాం, ఇద్దరితోటే మా సెక్షన్ అయిపోద్ది. అంతే తప్ప మీరు మా ఫోన్ నెంబర్లు తీసుకొని, సార్ నేను కానుక పంపుతానండి, అయ్యా నేను దశంభాగం పంపుతానంటే కుదరదు. ఏమంటారు చెప్పండి? మీ దశంభాగాలు ఎవరికి ఇవ్వాలి? మీ చర్చికి ఇవ్వాలి, మీ సంఘ కాపరికే చెందుతాయి. అంతే తప్ప చాలామంది చేసే పనులు ఏంటంటే, జీతం రాగానే పంట పండగానే ఏమని సతీష్ కుమార్ గారికి ఫోన్ చేస్తారు. మరి సతీష్ కుమార్ గారు ఫోన్ చేశారు, నేను కానుక కానీ ఇవ్వకూడదా అని మీరు అనొచ్చు. వారు సేవకు పెద్ద మినిస్ట్రీ చేస్తున్నారు కదా, అట్లా మీరు ఇస్తే అసలు మీ పేరే గుర్తుండదు వాళ్ళకి. మీకు తెలుసో తెలియదు అని తెలిసి అంటారా? చాలామంది చేసే పొరపాట్లు, లేదంటే గుర్తు కట్టుకెళ్ళిస్తారు, అవన్నీ పొరపాటు పనులండి. అంటే ఇవ్వకూడదంటే ఏమి ఇవ్వాలి? దశమ భాగం ఇవ్వకూడదు. నీకు ఏదైనా డబ్బు ఉంటే నీ దాంట్లోంచి ఇది దశమ భాగం అనేది స్థానిక సంఘానికి, సంఘ కాపరికి మాత్రమే చెందింది. స్తోత్రం చెప్పండి. అంతే తప్ప గుర్తు కానీ, లేకపోతే ఇంకేంటి సతీష్ కుమార్ కానీ, లేకపోతే స్టీఫెన్ పాల్ కానీ ఇలాగ ఉన్నారు చాలామంది, కొన్ని ఫేమస్ అయిన దైవజనులకి. వాళ్ళకి అండ్ ఒక సంఘటన అండి, ఈ మధ్యకాలంలో ఒక మాట విన్నాను. ఏంటంటే ఒక సహోదరు అండి, ఆ సహోదరి పాస్టర్ గారికి ఫోన్ చేసింది, అయ్యా మరి నాకు వృద్ధాప్యం వచ్చేసింది కాబట్టి నా జాబ్ అంతా అయిపోయింది, నాకు పింఛన్ నాకు రావలసిందంటే ఒకేసారి ఇచ్చేసారయ్యా, పింఛన్ కింద ఇస్తారు కదా, అండ్ గవర్నమెంట్ జాబు అయ్యి రిటైర్ అయిపోయిన తర్వాత ఒకేసారి నాకు ఇచ్చారయ్యా, 40 లక్షలు వచ్చింది. మీరు చెప్పండి, 40 లక్షలు వచ్చింది, దశంభాగం ఇవ్వాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి సార్ అని వచ్చింది. వచ్చే పాస్టర్ గారు పాపం ఏమండి 40 లక్షల్లో దశంభాగం అంటే ఎంత చెప్పండి? 4 లక్షలు. పాస్టర్ గారు టిప్ టాప్ అని రెడీ అయిపోయి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నారు, తండ్రి బిడ్డను దీవించు తండ్రి, బిడ్డకు చక్కగా 40 లక్షలు ఇచ్చావు తండ్రి, బిడ్డ దశంభాగం ఇస్తుంది నాయన, బిడ్డను ఆశీర్వదించు తండ్రి అని ప్రార్థన చేసి ముగించారు. అమ్మ వెళ్తున్నానమ్మా, సరే అయ్యా వెళ్ళండి సార్ అని 100 రూపాయలు చేతిలో పెట్టి పంపించేసింది. ఏమ్మా ఏదో దశంభాగం అన్నా, అయ్యా దశంభాగం సతీష్ కుమార్ గారికి పంపుతున్నాను అయ్యా. ఏం చేస్తున్నారు దశంభాగం? ఇలాంటి పొరపాట్లు. ఇప్పుడు ఏంటి కష్టపడేది ఎవరు? స్థానిక దైవం. నీకు కష్టం వస్తే ఎవరు వస్తారు చెప్పండి? నీకు అర్థం అవ్వాలని చెప్తాను. నీకు కాలు నొప్పి చేయి నొప్పి వచ్చింది ఎవరు వస్తారు? అంటే సతీష్ కుమార్ పిల్లండి, మీరు టాలెంట్ ఉంటే పిల్లండి, అంటే ఉన్నట్టుండి సంఘం అంతా పోగేసి 10 లక్షలు ఇచ్చేస్తాం మీకు, ఏమండి పిల్లగలరా? పిల్లలేదు. అంటే మా సభలకు నేను చాలామందిని ట్రై చేస్తుంటాను, పెద్ద పెద్ద దైవజనులు పిలుద్దామంటే ఒక్కొక్కరు 50,000 అంటారు, ఒక రోజుకి ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు అంటారు, వెళ్ళాము కదా. ఇప్పుడు అయ్యా నీకు కాలు నొప్పి వచ్చింది సార్, సతీష్ కుమార్ గారు రండి సార్ చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి అంటే ఆయన ఏం చేస్తారు చెప్పండి? వస్తారా? 100% రారండి, గ్యారంటీ ఇస్తాను. అదే మీ దైవజనుడు ఫోన్ చేయండి, సార్ కాలు నొప్పి అమ్మ రాను అంటారు చెప్పండి. ఒకవేళ బిజీగా ఉన్నా సరే, బిజీ పని అయిపోయాక వెళ్తారు వెళ్ళాలి. సంఘ కాపరి బాధ్యత ప్రతి గృహాన్ని దర్శించాలి. అందుకే మా గ్రామములో, ఏనుగుబాల గ్రామములో ఏమంటే నెలకొకసారి విజిటింగ్ చేస్తారు. ఎవరున్నా లేకపోయినా ఆ ఇంటికి వెళ్ళి ఆ గృహ క్షేమము కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే బాధ్యత. సంఘ కాపరికి ఎన్ని గృహాలు ఉన్నాయో తెలియాలి, ఎంతమంది ఉన్నారో తెలియాలి, ఆ గ్రామం అంతా ఎలా ఉంది, ఆ ఇంట్లో ఏ సమస్య ఉందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దైవజనుడి ఇంటికి వెళ్ళి తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ రూల్ మేము పాటిస్తాం. ఏదేమైంది నేను చెప్పేది ఏంటంటే, ఉపదేశకులు అనేక మంది ఉండొచ్చు, కానీ ఏం చేయాలి? తండ్రి మీ తండ్రి ఎవరంటే, కానీ కనబడిన వాళ్ళందరినీ తండ్రి అంటే కుదురుద్దా చెప్పండి? ఊరుకుంటారా? మా తండ్రి అయ్యా ఇదే మా తండ్రి, మా సంఘ కాపరి ఈయనని చెప్పగలగా అలాంటి స్థితి. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, తల్లిదండ్రులు అంటే ఆత్మీయ తల్లిదండ్రులను కూడా మీరు బాగా చూసుకోవాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ఆజ్ఞలు పాటించాలి. క్రీస్తులో నిలబడుటంటే ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు అంటే అన్ని ఆజ్ఞలు, ఒక్కటి తప్పిపోయినట్టే. మీకు ఒక మాట చదివిస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. నేను ముగిస్తాను, ముగింపుకు వస్తాను. ఎవడైనను ధర్మశాస్త్రమంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల
ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. స్తోత్రం చెప్పండి. ఆజ్ఞలన్నీ గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన, ఆజ్ఞలన్నిటిలో ఏమైపోయినట్టారా? అపరాధి. కాబట్టి ఆజ్ఞలన్నీ పాటించాలి. ఒక్కటి తప్పిపోయినా, ఇప్పుడు ఆజ్ఞలంటే మనకు తెలుసు కదా, బైబిల్లో ఉన్న ఆజ్ఞలన్నీ పాటించి చాలామంది ఏంటంటే అనుకూలమైన ఆజ్ఞలు, ఈ మధ్య అనుకూలమైన బోధలు వచ్చేసేమటండి. ఏమండి, నచ్చితే ఉంచుకుంటారు, నచ్చకపోతే గెంటేస్తారు. మరి వాక్యం ఖండితంగా చెప్పారనుకోండి, ఇష్టం ఉండదు చాలామంది. అమ్మో ఈసారి అయితే మనల్ని తిడుతున్నాడ, కుదరదురా, తిట్టని సార్ని తీసుకొద్దాం అంటారు. అంటారు లేదా? మీరు అంటారు లేదు నాకు తెలియదు, అక్కడక్కడ వింటాము. నేను చాలామంది చెప్తూ ఉంటారు, పాపం దైవజంగా బాగా చెప్తూ ఉంటారు. ఖండితంగా చెప్తే ఎక్కదు. బాబు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే కుదరదు. లేదు నేను నువ్వు తప్పు చేసినా పర్లేదు గుడిలోకి రా అనాలన్నమాట. నువ్వు పాపం చేసినా పర్లేదు గుడికి రా అనాలి. అది కాదు వాక్యం. నువ్వు తప్పు చేస్తే మందిరానికి రావద్దు, పాపాన్ని విడిచిపెట్టి మందిరానికి రావాలి. అది ఖచ్చితమైన బోధ అండి. స్తోత్రం చెప్పండి. ఈనాడు ఖండితంగా బోధించే బోధకులు కూడా తక్కువైపోతున్నారు. ఎందుకంటే ప్రజలకు భయపడి, అమ్మో నేను ఖండితంగా బోధిస్తే వారు మందిరానికి రారేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో. ఫీల్ అవ్వడం కాదండి. మా ప్రాంతంలో ఏమంటే ఒకసారి మాకు ఒక చర్చిని అప్పగించారు. అప్పుడు 150 మంది సంఘం ఉండేది. 150 మంది సంఘం ఉంటే ఏమండి నేను బోధించడం మొదలుపెట్టాను. నా బోధ ఎప్పుడు సూటిగానే ఉంటుంది, తప్పులాగే చెప్తాను, ఖండితంగా బోధిస్తాను. ఎవరేమనుకున్నా పర్లేదు. వాక్యంలా చెప్పాలి, అది నా బాధ్యత. స్తోత్రం చెప్పండి. బైబిల్ చెప్తుంది సత్యవాక్యము సరిగా విభజించు వారిగా మనం ఉండాలి. ఏదో కళ్ళబొల్లు మాటలు చెప్పేసి, ఏదో 4 ఎంటర్టైన్ మాటలు చెప్పేసి అయిపోయిందంటే కుదరదు. వాక్యాన్ని ఉన్నదున్నట్టు మేము బోధించాలి, అదే సరి అయిన బోధ. స్తోత్రం చెప్పండి. ఆ రోజు ఏమని మేము వాక్యం చెప్తున్నాను, బాబు తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, సరిగా ఉండాలి అని పాపాన్ని ఖండిస్తూ మాట్లాడుతుంటే ఆ సంఘాన్ని అప్పగించిన కొంతమంది సీనియర్ దైవజనులు వచ్చారు. బాబు నువ్వు ఇలా బోధిస్తే కుదరదు, నీ బోధ నువ్వు మార్చుకోవాలి, ఇలా బోధిస్తే సంఘం రారు, ఇలా బోధిస్తే జనాలు రారు అని చెప్పారన్నమాట. అప్పుడు నేనన్నా నా బోధ అయితే నేను మార్చుకోను, నీకు ఇష్టమైతే ఉంచుకోను, లేదంటే మానేయండి. నేను వాక్యం ఉన్నదున్నట్టు చెప్తాను. లేదంటే మీరు ఒక నెల తర్వాత చూడండి, వచ్చి జనాలు వస్తారో రారో అని చెప్పాను. సర్లే చూద్దాంలే అని ఛాలెంజ్ చేసి వెళ్ళారన్నమాట. నేను బోధించడం మొదలు పెట్టానండి. ఇంచుమించు 150 మంది ఉన్న సంఘం 800 మంది సంఘంగా మారింది. చప్పలు కూడా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యాండి సరిచేసే బోధ కావాలి. ఎందుకంటే వాక్యమే మనిషిని సరిచేసేది, వాక్యమే మనిషిని బాగు చేసేది. అంతే తప్ప ఈనాడు బోధకులు కూడా పై వాళ్ళ మాటలు వినేసి సరిగా బోధించట్లేదు. అందుకే పూర్వకాలం ఒక పాట ఉంటుంది, సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భక్ష్యములపై భ్రాంతులు నిలిపి చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగింతురు. చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగింతురు. సూత్రధారుల చేరరాదయ్యా సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. క్రైస్తవుండ కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటరావయ్యా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈనాటి పరిస్థితుల్లో ప్రజలు కూడా అనుకూల బోధకులను ఏర్పాటు చేసుకున్నారని బైబిల్ చెప్తుందని తిమోతి పత్రికలో. యాండి కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది. ప్రజలు హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ కొరకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరు ఖండించకూడదు, తిట్టకూడదు, సరిచేయకూడదు. అలాగైతే బోధించి, లేకపోతే ఊరుకో అంటున్నారంటే అది సరైన బోధ కాదండి. వాక్యంలా బోధించాలి. మీరు కూడా దైవజనులు వాక్యం చెప్పినప్పుడు అది వాక్యానుసారమైన బోధ కాదో మీరు పరిశీలన చేయాలి. ఆనాటి కాలంలో పౌలు గారు వాక్యం చెప్తే ఆ సంఘం వారు ఏం చేశారో తెలుసండి, లేఖనాలు పరిశోధించేవారంట. పౌలు గారు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేదని వారు ఏం చేశారట, లేఖనాలను పరిశోధించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో పాల్గొన్న నీవు
వాక్యాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి, అంగీకరించాలి. దైవజనులుగా మేము కూడా వాక్యాన్ని బోధించాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆజ్ఞలన్నీ పాటించాలి. ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్టే. 10th క్లాస్ ఉందనుకోండి, 6 సబ్జెక్టులు, ఎన్ని పాస్ అవ్వాలి? 6 పాస్ అవ్వాలి. ఒక్కటి తప్పిపోతే లేదయ్యా కుదరదు, ఫెయిల్ అంటారు అంతే. లేదయ్యా ఒక్క మార్కే కదయ్యా, ఎక్స్క్యూజ్ చేయండి, ఇంటర్లో తీసుకెళ్ళి, కుదరదు, ఫెయిల్. అలాగే భక్తి జీవితంలో కూడా 6 ఏమంటే ఈ ఆజ్ఞలన్నీ పాటించాలి. మీకు ఇంకా అర్థం అవ్వాలనుకోండి, సెల్ ఫోన్ ఉంటుంది మీ అందరికీ. ఎన్ని నెంబర్లు ఉంటాయి చెప్పండి? 10 నెంబర్లు. 10 నెంబర్లు కొట్టాలి, లేక 9 నెంబర్లు కొడితే సరిపోద్దా? 10 కొట్టాలి. లేదయ్యా నేను 9 కొడతాను, నా ఇష్టం అంటే వెళ్ళదు, నీ కాలు వెళ్ళదు, నీ నెంబర్ సరి చూసుకోనండి. లేదయ్యా 10వ నెంబర్ నాకు నచ్చిన నెంబర్ నేను కొడతానండి, నాకు ఫ్యాన్సీ నెంబర్ ఉంది, ఫ్యాన్సీ నెంబర్ నేను కొడతానంటే ఎలా ఉంటుంది? నీకు చేరవలసిన గమ్యస్థానానికి అది వెళ్తావు, రూట్ మారిపోద్ది, వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది, నీకు నచ్చిన నెంబర్ కొడుతుంది. అందుకే ఆజ్ఞలన్నీ పాటించాలి. నీకు నచ్చినట్లు నువ్వు ఆజ్ఞలు పాటించడం కాదు, బైబిల్ గ్రంథము వాక్యం ఎలా ఉందో అలా నీవు వాక్యాన్ని పాటించాలి. అప్పుడే నీవు పరలోకం చేరతావు, లేదంటే నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు మనల్నందరినీ ఫలించండి అని ఆశీర్వదించాడు. మనం ఫలించాలంటే క్రీస్తులో నిలబడాలి. క్రీస్తులో నిలబడుటంటే మొట్టమొదటిగా పాపం చేయకుండా ఉండడం. క్రీస్తులో నిలబడడం అంటే ఆజ్ఞలన్నిటినీ పాటించడం. మరి క్రీస్తులో నిలబడడం అంటే మరొక మాట కూడా మీకు చెప్తాను. 1 యోహాను పత్రిక చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనును నిజముగా పరిపూర్ణమాయను, ఆయన యందు నిలచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తాను నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమంటే క్రీస్తులో నిలబడుటంటే అర్థం ఏంటంటే, 3వ మాటగా చెప్తున్నాను, ఆయన ఎలా ఉన్నాడో అక్కడ అదన్నాడు, ఆయన ఎలా నడుచుకొనునో అలాగే తాను నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. అంటే క్రీస్తులో నిలబడుటంటే క్రీస్తుని పోలి జీవించుట, ఆయనను పోలి జీవించుట. ఆయన ఎలా ఉంటే మనము అలా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఆయన ఎలా ఉంటే మనం అలా ఉండాలి. దేవుని పోలి నడుచుకోవాలి. ఎంతమంది దేవుని పోలి నడుచుకుంటున్నారు? దేవుని పోలి జీవించగలుగుతున్నామా? ఏమండి, మనుష్యులను అనుసరిస్తున్నాం. బైబిల్ చెప్తుంది ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారిగా ఉండాలని వాక్యం చెప్తుందండి. అదే 1 యోహాను పత్రిక 4:17 ఉంటుంది, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారై. దేవుడు ఎలా ఉంటే ఆయన బిడ్డలుగా మనం అలా ఉండాలి. ఆయనను పోలి జీవించాలి. ఈనాడు మనం ఆయన్ని పోలి జీవించట్లేదు, మనుష్యులను పోలి జీవిస్తున్నాం కదా. కొంతమంది సినిమా యాక్టర్లను అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా కటింగ్ వేస్తే వీరు అలా కటింగ్ వేస్తారు కదండి. ఏమంటారు చెప్పండి? చాలామంది. కొంతమంది ఏమండి ఆ డ్రెస్సింగ్ కూడా సినిమా యాక్టర్ల డ్రెస్సింగ్ లాగే అనుసరిస్తూ ఉంటారు. కొంతమంది మాటలు కూడా సినిమా యాక్టర్లా మాట్లాడుతుంటారు. కొంతమంది దైవజనులను అనుకరిస్తూ ఉంటారు. దైవజనులను అనుకరించడం కాదు. కొంతమంది పాడేటప్పుడు కూడా ఎవరో వాయిస్తో నువ్వు పాడటం కాదు, నీకు చక్కటి వాయిస్ ఇచ్చే నువ్వు పాడు, నీ వాయిస్తో గణపరచు. స్తోత్రం చెప్పండి. ఏమంటే ఎవరో వాయిస్తో నువ్వు పాడితే ఆ మహిమ ఏమంటే నీవు పాడినట్టు అనిపించదు కదా. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది కదా, కొంతమంది జాన్ వెస్లీ గారు పాడతారు, స్టీవెన్సన్ గారు పాడతారు లేదా, సేమ్ అచ్చా అయ్యో వింటంటే స్టీవెన్సన్ పాడినట్టే ఉంటుంది కొంతమంది, లేక జాన్ వెస్లీ గారిలా పాడినట్టే ఉంటారు కొంతమంది. అలా నువ్వు పాడినట్టు నీకు వాయిస్ లేదా? దేవుడు చక్కటి వాయిస్ ఇచ్చాడు కదా, ఆ వాయిస్తో పాడు, అప్పుడు దేవునికి మహిమ కలుగుద్ది. స్తోత్రం చెప్పండి. మనుష్యులను అనుకరించొద్దండి, దేవుణ్ణి అనుసరించండి, దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తులో నిలబడుటంటే ఆయన ఎలా ఉంటే మనం అలా ఉంటాం. ఆయన ఎలా ఉన్నాడు ఇవన్నీ ఒక్కొక్కటి వివరించాలంటే ఒక రోజు అయిపోతుంది. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఆయన ఎలా ఉన్నాడు అక్కడ వాక్యం చెప్తా చూడండి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఉందా? కాదండి, 7వ అధ్యాయం 26 చదవండి. 7వ అధ్యాయం 26వ వచనం చదవండి.
ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. యేసు ప్రభు వారి గురించి చెప్తున్నారు. ఆయన ఎలా ఉన్నాడట? పవిత్రుడు. అంటే మనం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. నా సబ్జెక్ట్ అదే, క్రీస్తును పోలి జీవించడమే క్రీస్తులో నిలబడట. మరి క్రీస్తును పోలి జీవించాలంటే ఆయన ఎలాగున్నాడో నువ్వు అలా ఉండాలి. ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన పవిత్రుడుగా ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండు. ఇంకా ఆయన ఎలా ఉన్నాడంటే నిర్దోషిగా ఉన్నాడు. నువ్వు నిర్దోషిగా ఉండు. అంటే నిర్దోషం అంటే ఏ పాపం చేయకుండా ఉండదు, ఏ తప్పు చేయకూడదు. ఎందుకంటే ఆయనలో ఏ తప్పు చేయలేదు. ప్రపంచానికి సవాలు విసిరారు ఆయన. ఏమని? నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించును అని ప్రపంచానికి సవాలు విసిరని ఏకైక దేవుడు అండి ఆయన. స్తోత్రం చెప్పండి. అంత సవాలు విసిరి ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఏ తప్పు చేయని వాడిని ఉన్నాడు. ఇంకెలా ఉన్నాడు? ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, కల్మషం లేనివాడు. ఈనాడు చాలామంది కల్మషం, లోపల ఉంటుంది కల్మషం, లోపలంతా కుళ్ళు కుట్రలండి. పైకి బాగానే ఉంటారు, లోపలంతా చెడు చెడు ఆలోచనలు, చెడు భావాలు కలిగి జీవిస్తున్నారు. కాబట్టి కల్మషం లేనివాడిగా ఉన్నాడు. అలాగే ఇంకో మాట అన్నాడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. మనలో కూడా ఏముండాలి చెప్పండి? ప్రత్యేకత ఉండాలి. దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చే బిడ్డలు, ఏమంటే సంఘ సభ్యులుగా ఉన్న మీరందరూ కూడా ఎలా ఉండాలి చెప్పండి? ప్రత్యేకంగా ఉండాలి. దెర్ ఈజ్ ఎ సెపరేటెడ్ లైఫ్ మాట. దేవుని బిడ్డలుగా ఒక ప్రత్యేకత చూపించాలి. ఫలానా వాళ్ళు దేవుని బిడ్డలండి అన్న రుజువు ఎవరైనా చూపించగలరా ఈ లోకం? ఎవరి మీ గ్రామంలో? అయ్యా పలానోళ్ళు దేవుని బిడ్డలండి, బూతులాడరండి, పలానోళ్ళు దేవుని బిడ్డలండి, కొట్లాడరండి, పలానోళ్ళు దేవుని బిడ్డలండి, అన్యాయం చేయరు, మోసం చేయరు, అక్రమంగా జీవించరు, అబద్ధాలు ఆడరు, మోసం చేయరు అని ఎవరైనా మిమ్మల్ని చూపించగలుగుతున్నారా? చూపించగలుగుతున్నారు? లేదు. వాళ్ళు చేసి మనం చేస్తాం. వాళ్ళు కొట్లాడతారు, మనం కొట్లాడతాం. వాళ్ళు బూతులాడతారు, మన లోటంటే బూతులే. ఈ మధ్య ఎవరినో చూసాను, ఫస్ట్ బూతు మాట వస్తుందన్నమాట. ఏదైనా మాట్లాడాలంటే ఫస్ట్ బూతు మాటలు వస్తుంది. ఏది ఉందండి ప్రత్యేకత? నువ్వు దేవుని బిడ్డవు, మందిరానికి వచ్చే బిడ్డవు, లేక మారు మనసు రక్షణ పొందిన బిడ్డవు అని చెప్పడానికి నిదర్శనం ఏది కనబడుతుంది? ఫలానా వాళ్ళు దేవుని బిడ్డలండి, వాళ్ళు అసలే తప్పు చేయరు అని చెప్పే రీతిగా మన జీవితాలు ఉంటున్నాయా? ప్రత్యేకత కనబడుతుందా? ఒకసారి ఆలోచించి. లేదంటే ప్రత్యేకత కలిగి జీవితాను. ఫలానా వాళ్ళు దేవుని బిడ్డలని నేను ప్రత్యేకత కలిగి జీవిస్తాను. లోకములో మనం ప్రత్యేకత చూపించాలి. నిన్ను చూసినప్పుడు ప్రత్యేకత కనబడాలి. ఫలానా వారు మందిరానికి వెళ్తారు, వాళ్ళు తప్పు చేయరు, అన్యాయం చేయరు, మందిరానికి మానరు. ఏమండి ఉందా? టార్గెట్ ఉందా? ఏమండి మేము ప్రకాశం జిల్లాలో సేవ చేసేటప్పుడు అక్కడ ఇలా వాక్యాన్ని బోధిస్తుంటే వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఆదివారం మేము పనికి వెళ్ళాం. ఆదివారం పనికి వెళ్ళాం. ఇప్పుడు ఆ చుట్టుపక్కల రైతులందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే నువ్వు ఆదివారం అక్కడికి వెళ్ళి పనికి పిలిచినా సరే వాళ్ళ పనికి. ఎందుకంటే వాళ్ళు దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నారు, వారు మందిరానికి వచ్చారు, ఇంకా వాళ్ళు పనికి రారు. మరి అలాంటి స్థితి మనకుందా? మన గ్రామములో అంటే ఈ బెచ్చిగేరి గ్రామములో అలా చెప్పుకుంటున్నారు. ఫలానా వాళ్ళు అండి అస్సలే దెబ్బలాడరు, అసలే కొట్లాడరు, అసలు అన్యాయం చేయరు, అసలే మాట తప్పరు, అసలే మందిరానికి మానరు. ఇలాంటి ప్రత్యేకత కనబడుతుందా? అందుకన్నాడు మీరు లోకములో నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. వాక్యం చెప్తుందండి. వెలుగుకు చీకటికి ఏమి పొత్తు, నీతికి దుర్నీతికి ఏమి సంగత్యము, క్రీస్తుతో బలియాలతో ఏమి పొత్తు అని చెబుతూ మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండవాని బైబిల్ గ్రంథం సూటిగా చెప్తుంది. కొరింథీ పత్రికలో ప్రత్యేకత ఉండాలి. దేవుని బిడ్డలుగా పిలవబడ్డం కాదండి, ఏదో మారు మనసు పొందాం, బాప్తిజం పొందాం, గుళ్ళోకి వస్తున్నామంటే కాదు. వచ్చే నీవు ప్రత్యేకంగా ఉండాలి. దేవుని బిడ్డలా బ్రతకాలి. పులి బిడ్డలాగే ఉండాలి. కాండి పులి పిల్లిలా ఉంటే కుదరదు. సింహం సింహంలాగా ఉండాలి. దేవుని బిడ్డలు దేవుని బిడ్డలాగా. అదే ప్రత్యేకత. వాక్యం అదే చెప్తుంది. ఆయనను పోలి జీవించడమే క్రీస్తులో నిలబడుట. స్తోత్రం చెప్తామండి. ఏమన్నా సబ్జెక్టు కొనసాగిస్తాను, ఇంకో 2 మాటలు చెప్పాలి.
ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? అప్పుడు అంశం ముగించబడద్ది. ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెందండి. ఇప్పుడు ఫలించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మాట ఏమండి? క్రీస్తులో నిలబడాలి. ఏం చేయాలి చెప్పండి? క్రీస్తులో నిలబడాలి. క్రీస్తులో నిలబడుటంటే 3 మాటలు చెప్పాను. క్రీస్తులో నిలబడుటంటే పాపం చేయకుండా ఉండాలి. క్రీస్తులో నిలబడుటంటే ఆజ్ఞలు గైకోవాలి. క్రీస్తులో నిలబడుటంటే క్రీస్తుని పోలి జీవించాలి. ఈ 3 చేస్తే నువ్వు క్రీస్తులో నిలబడుట. అలాగెవరైతే క్రీస్తులో నిలబడతారో వారే ఫలిస్తారు. స్తోత్రం చెప్పండి. అలాగే ఫలించాలంటే ఇంకో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈ అంశం ముగించాలి. ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం కూడా అవసరం దగ్గరకు వచ్చింది కాబట్టి ఆ ఇచ్చిన సమయంలోనే క్లుప్తంగా చెప్తాను. యోహాను సువార్తలోనికి రండి. మరలా యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. ఇప్పుడు ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలచియుండునో, నేను ఎవని యందు నిలచియుండునో వాడు బహుగా ఫలించును. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనము ఫలించాలంటే ఫస్ట్ మాట క్రీస్తులో నిలబడాలని విన్నాం. క్రీస్తులో నిలబడుట గురించి చాలా వివరణ మీకు ఇచ్చాను. అలాగే మనం ఫలించాలంటే ఇక్కడ అంటున్నాడు ఏంటంటే ఎవడు నాయందు నిలచియుండునో, అలాగే నేను ఎవని యందు నిలచియుండునో వాడు బహుగా ఫలించును. అంటే మనము ఫలించాలంటే రెండవ మాటకి ఏంటంటే దేవుడు మనలో ఉండాలి. ఎవరు ఉండాలి చెప్పండి? ఇప్పటి వరకు మనం దేవునిలో సరిగా ఉండాలని చెప్పాను. ఎవరు దేవునిలో నిలిచి ఉంటారో వారే ఫలిస్తారు. దేవునిలో నిలబడుట ఏంటో 3 విషయాలు మీకు చెప్పాను. మంచిది. ఇక్కడ దేవుడు మనలో ఉండాలి, దేవుడు మన జీవితంలో ఉండాలి, అప్పుడే మనం ఫలిస్తాం. చాలామంది దేవునికి దూరంగా ఉండి ఏదేదో చెయ్యాలనుకుంటారు. అందుకే అక్కడ అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. దేవుడు లేకుండా నువ్వేం చేయలేవు. దేవుడు లేకుండా నీ వ్యాపారంలో అభివృద్ధి రాదు. దేవుడు లేకుండా నీ పాడి పంటల్లో దీవెన రాదు. దేవుడు ఉండాలి నీ జీవితంలో. మరి దేవుడు ఉండాలంటే ఆయనకి చోటు ఇవ్వాలి. ఇవ్వాలొద్దే చెప్పండి. కానీ దేవునికి చోటు ఉందా మన హృదయంలో? లేదు. ఎందుకంటే హృదయం అంతా పాపంతో నిండిపోయింది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూస్తేనండి, అక్కడ కొన్ని పాపాలు ఉంటాయి. ఇంచుమించు 13, 14 పాపాలు ఉంటాయి. ఏంటి? లోపల నుండి అనగా మనుష్యుని హృదయంలో నుండి ఏముంటాయి చెప్పండి? అక్కడ జారత్వము, దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపడ. అంటే లోపల మన హృదయంలో ఏమున్నాయి చెప్తున్నాడు. ఇంచుమించు 14 పాపాలు ఉన్నాయని. ఈ పాపాలన్నీ ఎక్కడున్నాయంట? లోపల ఉన్నాయి. మరి ఇన్ని పాపాలు లోపలుంటే దేవుడు లోపల ఉండగలడా? ఆలోచించాను. మన ఇంట్లో ఎలక చచ్చిపోయింది అనుకోండి, ఎలా ఉంటారు మీరు? ఎలక కానీ పిల్లి కానీ చచ్చిపోయింది, మీరు ఇంట్లో ఉంటారా? ఉండరు. ఆ వాసన వచ్చే ఆ చెడు పదార్థం, చచ్చిపోయిన ఆ జంతువుని లేక ఎలకను, పిల్లిని తీసి పారేస్తే తప్ప లోపలికి వెళ్ళాలి. అలాంటిది చెడు కంపుతో హృదయం అంతా ఉంటే, పాపాలతో 14 పాపాలతో హృదయం అంతా నిండిపోతే దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? బయట ఉన్నాడు. అందుకే ప్రకటన 3:20 అంటాడు, ఇదిగో నేను తలుపు దగ్గరుండి తడుతున్నాను. స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నాడట అండి? తలుపు దగ్గర, వాకిలి దగ్గర ఉండి తడుతున్నాడంట. ఇదిగోనయ్యా తలుపు తీనైనా, నేను లోపలికి వస్తాను, ఎవరైతే తలుపు తీస్తారో నేను లోపలికి వస్తానని చెప్తున్నాడు. మరి ఈరోజు నీ హృదయం అనే తలుపు తెరుస్తావా? యవనస్తుల మీటింగులో, ఈ యొక్క సువార్త కూడికల్లో నీ హృదయాన్ని యేసయ్యకిస్తావా? నీ హృదయంలో యేసు లేడు, అన్ని పాపాలు ఉన్నాయి. అందుకే బయట ఉండి తడుతున్నాడు. హృదయం అనేది తలుపు నొద్ద యేసు నాదుండు. హృదయం తలుపు నొద్ద యేసు నాదుండు. నిలచి సతయుడగుచు తాటుచుండు సకల. నిలచి సదయుడగుచు
తట్టుచుండు సకల విధముల. ఎక్కడున్నాడటండి? హృదయం అనే తలుపు దగ్గర నేడు తడుతున్నాడు. ఇప్పుడైనా నీ తలుపు తెరువు, ఆయన లోపలికి వెళ్ళు. ఎందుకంటే ఆయన నీలో ఉంటేనే నీవు ఫలిస్తావు. స్తోత్రం చెప్పండి. ఆయన నీలో లేకపోతే నీ జీవితం ఆశీర్వదించబడలేదు. క్రీస్తు లేకుండా ఏమంటే ఆశీర్వదించే ఆయన లేకుండా మన హృదయము ఏమండి వట్టిది. కాబట్టి దేవా, నువ్వు నా జీవితంలోనికి రావాలి, నా హృదయంలో నీవు ఉండాలని దేవుడు ఉండడానికి యోగ్యంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఈ సభల్లో నీలో ఏదైనా పాపం ఉంటే, ఇందాక చెప్పాను కదా, ఆ పాపాల్లో ఏ పాపం ఉన్నా దాన్ని తీసిపారాయి. అప్పుడు దేవుడు నీ జీవితంలోకి వస్తాడు. ఇంకా ఆయన వచ్చాడా, నీ జీవితం మారిపోద్ది, నీ లైఫ్ టర్న్ అయిపోద్ది. ఆయన అద్భుతంగా మార్చగలడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ జీవితంలోని యేసుని చేర్చుకొని యేసుకు నీ హృదయంలో చోటి. నా సబ్జెక్ట్ ఏంటంటే, ఏమంటే ఆయన యందు నిలిచి ఉంటాడో, ఆయన ఎవరి యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించు. చివరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. నాలో ఫలించని ప్రతి తీగె ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక మాట ఉంది ఏంటంటే, ఇక్కడ తీగె మరీ ఎక్కువగా ఫలించాలని ఏం చేస్తారంట? పనికిరాని తీగలన్నిటినీ తీసి పారేస్తారంట. మీకు అర్థం అవడానికి చెప్తాను. కలుపు తీయడాలు ఎంతమందికి తెలుసు అండి? కలుపు మొక్కలు తీయడం అని మీరు వేసుకుంటారు కదా, పత్తి కానీ మిరప కానీ. మీరు వేసిన తర్వాత ఏం చేస్తారో 10 రోజులకి కలుపు తీస్తారు. తెలుసండి కలుపు తీయడం అంటే? ఎందుకు తీస్తారు కలుపు? ఆ కలుపు మొక్కలు తీస్తేనే మొక్కలు బాగా ఎదుగుతాయి. సర్లే ఉండీలే అని జాలి పడ్డాం అనుకోండి, అసలే పంటకు దెబ్బ వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేస్తారు? తీసిన వెంటనే కలుపు మొక్కలను తీసేస్తారు. ఇక్కడ దేవుడు అదే చేస్తాడు. ఏంటంటే, మనము ఫలించాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే, మనలో పనికి రాని తీగలన్నీ తీసేయాలి. స్తోత్రం చెప్పండి. మనలో పనికి రాని తీగలంటే ఏంటి? ఉంటాయి కొన్ని పనికిరాని, అనవసరమైన. ఏంటంటే చెప్పండి పనికిరాని తీగలు. మీరు చెప్పండి. అన్నం తినడం పనికొచ్చేదా పనికిరాందా? చెప్పాలి. అన్నం తినాలి కానీ పనికొచ్చేదా పనికిరాందా? పనికొచ్చేది. కాబట్టి దాన్ని ఉంచుదాం. నీళ్లు తాగాలి, పనికొచ్చేదా పనికిరాందా? మందు తాగాలి, గాంధీ తాగాలి, పనికొచ్చేదా పనికిరాందా? తీసి పాడేద్దాం. బూతులాడాలి, పనికొచ్చేదా పనికిరాందా? తీసేయాలి. కొట్లాడాలి, పనికొచ్చేదా పనికిరాందా? సహోదర ప్రేమ కలిగి ఉండాలి, పనికొచ్చేదా పనికిరాందా? ఆజ్ఞలు పాటించాలి, పనికొచ్చేదా పనికిరానిదా? ప్రార్థన చేయాలి, పనికొచ్చేదా పనికిరానిదా? దెబ్బలాటలు, కొట్లాటలు, సినిమాలు చూడడం ఇవన్నీ పనికిరాని. మీకు తెలుసు కదా. ఇప్పుడు ఏదైతే పనికిరాని తీగందో దానిని తీసేస్తే మీరు బహుగా ఫలిస్తారు. స్తోత్రం చెప్పండి. ఈ సభల్లో ఈ సంఘము ఫలించాలి. ఆమేన్ చెప్పండి. ఈ సభల ద్వారా మీ జీవితాలు ఫలించాలి, మీ పాడి పంటలు ఫలించాలి. దేవుడు ఇచ్చిన ఆశీర్వాద వచనము నీవు అందుకోవాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించేసేదేమండి, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. మరి ఫలించాలంటే 3 మాటలు చెప్పాను. ఫలించాలంటే మొట్టమొదటి మాటగా ఏం చెప్పండి? ఫలించాలంటే ఫస్ట్ మాట ఏం చెప్పాను? క్రీస్తులో నిలబడాలి. ఫలించాలంటే ఏం చేయాలి చెప్పండి? క్రీస్తులో నిలబడాలి. రెండవ మాటగా ఫలించాలంటే ఆజ్ఞలన్నిటినీ పాటించాలి. మీరు సబ్ పాయింట్లు చెప్తున్నారు కానీ ఆజ్ఞలన్నీ పాటించాలి. మూడవదిగా ఫలించాలంటే క్రీస్తును పోలి జీవించాలి కదా. ఇప్పుడు మన సబ్జెక్ట్లోనికి వద్దాం. మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, మీకు చెమర్లా చెప్తాను. కానీ దేవుడు ఫలించమని ఆజ్ఞాపించాడు, ఆశీర్వదించాడు. మనం ఫలించాలంటే మొట్టమొదటి మాటగా క్రీస్తులో నిలబడాలి. క్రీస్తులో నిలబడుటంటే 3 మాటలు. క్రీస్తులో నిలబడుట. క్రీస్తులో నిలబడుటంటే పాపం చేయకుండా ఉండడం, ఏమండి, ఆజ్ఞలు గైకోవడం, క్రీస్తును పోలి జీవించడం, అది క్రీస్తులో నిలబడుట. ఇక మరలా మొదటికి వచ్చాం. ఏంటంటే ఫలించాలి అని అంటే రెండవ మాటగా ఎన్నామంటే క్రీస్తు మనలో ఉండాలి. ఇక మూడవ మాటగా ఫలించాలంటే మనలో ఉన్న పనికిరాని తీగలన్నిటినీ
తీసిపారు. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఫలించాలని ఎంతమంది కోరుకుంటున్నారు? దానికంటే ముందుగా నేను క్రీస్తులో నిలబడ్డానండి, ఆ 3 లక్షణాలు నాలో ఉన్నాయి అని ఎంతమంది చెప్పగలరు? క్రీస్తులో నిలబడుటంటే 3 పాయింట్లు చెప్పాను కదా. క్రీస్తులో నిలబడుటంటే పాపం చేయకుండా ఉండడం అని, ఆజ్ఞలు గైకోవడం అని, క్రీస్తును పోలి జీవించడం. ఎంతమంది జీవిస్తున్నారు? యవనస్తులుగా, అలాగే పెద్దవారిగా, సీనియర్ విశ్వాసులుగా ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు. ఎంతమంది క్రీస్తులో నిలబడ్డారు? ఎంతమంది ఫలించే స్థితిలో ఉన్నారు? ఆలోచించి, లేకపోతే ఇకనైనా ఫలిద్దాం. ఫలించాలంటే ఈ 3 మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫలించాలంటే క్రీస్తులో నిలబడాలి, ఫలించాలంటే క్రీస్తు మనలో ఉండాలి, ఫలించాలంటే మనలో ఉన్న పనికిరాని తీగలన్నీ తీసేయాలి. ఎంతమంది పనికిరాని తీగలు తీయడానికి ఇష్టపడతారు? అవునండి, నేను ఫలించాలని నేను ఆశపడుతున్నాను అన్నవారు కండ్లు మూసుకోండి. మీ కుడి చేయి పైకెత్తండి. మీకోసం చిన్న ప్రార్థన చేసి నా వర్తమానాన్ని ముగించి తర్వాత దైవజనులకు సమయాన్ని ఇస్తాను. అందరూ కండ్లు మూసుకోండి. అయ్యా, నేను ఫలించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. ఫలించాలంటే ఏం చేయాలో మేము విన్నాము. క్రీస్తులో నిలబడాలని విన్నాం. ఫలించాలి అని అంటే అయ్యా నీవు క్రీస్తు మాలో ఉండాలని విన్నాం. అలాగే ఫలించాలి అని అంటే మాలో ఉన్న పనికి రాని తీగలన్నీ తీసేయాలని విన్నాం తండ్రి. అవును నాయనా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే ఫలించడానికి ఇష్టపడుతున్నారో, అయ్యా నేను నా కుటుంబము ఫలించాలని ఎవరైతే చేతులు పైకెత్తి అయ్యా నేను ఫలించాలని కోరుకుంటున్నారు వారందరిని దీవించండి. ఎంతమంది నిజంగా అయ్యా నేను ఫలించాలని కోరుకుంటున్నాను అన్నవారు మీ కుడి చేయి పైకెత్తండి. ప్రియమైన సహోదరి, నువ్వు ఫలించాలంటే దేవునిలో నిలబడాలి. నీవు ఫలించాలంటే నీలో ఉన్న పనికిరాని తీగలన్నీ తీసేయి. ఇప్పుడే తీసేయాలి. ఆయన నీలో ఉండాలి. నెక్స్ట్ నీలో ఉన్న పనికిరాని తీగలు నీకున్నాయి. నీలో ఏ పనికిరాని తీగలు ఉన్నాయి? అబద్ధాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, ఏవైతే చెడు క్రియలు ఉన్నాయో వాటన్నిటిని తీసి పారేయండి. కలుపు మొక్కలు ఏరి పాడేయండి. ఈరోజు నీళ్ళు అక్కడక్కడ కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. సహోదరి సహోదరు, నీకు తెలుసు నీలో ఉండకూడని విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని నువ్వు తీసి పారవేయగలిగితేనే ఈ మధ్యాహ్నము దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలవు. అవును నాయనా, ఈ మధ్యాహ్న కాల సమయం ఎవరైతే ప్రభువా వారిలో ఉన్న పనికి రాని తీగలన్నీ తీసేయడానికి ఇష్టపడుతున్నారో ఇప్పుడే వారి పక్షాన నీ కార్యము జరిగించండి. ఇప్పుడే ప్రతి ఒక్కరిలో ఫలభరితమవునుగాకరైనా, ప్రతి కుటుంబము దీవించబడుదురుగాకరైనా. ఈ సభల ద్వారా, ఈ పండగల ద్వారా ఈ కుటుంబాలన్నీ యేసు నామములో ఆశీర్వాదాలు పొందుకొందురుగాకరైనా. ఎవరైతే ప్రభు వాక్యాన్ని అంగీకరించి అయ్యా నీలో నిలబడ్డానికి ఫలించడానికి ఇష్టపడుతున్నారో వారందరికీ నీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని, అలాగే ముందు జరగవలసిన కార్యక్రమము సభనంతటిని ఆశీర్వాదకరంగా జరిగించండి. నా వెనక మాట్లాడబోతున్న దాసులను కూడా అద్భుతంగా నిలబెట్టి వాడుకోండి. స్థానిక దైవజనులను, వారి కుటుంబాన్ని, అలాగే సంఘాన్ని, సంఘ పెద్దలను, వారి కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా యవనస్తులను ప్రత్యేకించి దీవించు నాయన. నీ దీవెనల ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేసి వారు ఇక నుండైనా నీలో చక్కగా నిలబడి నీ దీవెనలు పొందుకునే కృప బాధ్యత దయచేసి నడిపించమని మమ్మల్ని బిడ్డలను నీ హస్తాలకు అప్పచెబుతూ యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. అందరూ కూర్చోండి.